ఫ్రెండ్స్, తీపి నీరు లేదా పంట నీరు చేపలలో అత్యంత విలువైనవి, మార్కెట్కి రానివి, ఎంత పెట్టి కొనుక్కుందామన్నా దొరకనివి. మరి వీటి కోసం పనులు మానేసుకుని, కలబడిపోయి, లాగేసుకుని, గెంటేసుకుని మరి ఈ చేపలను దక్కించుకుని డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. ఎందుకనేది ఈ వీడియోలో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చేపల విషయంలో అనేక రకాల చెరువులు, కాలువలు, నదులు, ఏర్లు, సముద్రాలు, వీటన్నిటిలోనూ ఎందులో చేపలు బాగా ఎక్కువ విలువైనవో మీకు తెలుసా? వీటన్నిటిలోనూ ఒకే ఒక దానిలో చేపలు మనం కొందామన్నా మార్కెట్కి రావు, తిందామన్నా దొరకవన్నమాట. ఈ చేపల కోసం పనులు మానేసి పాకుళ్ళాడతారండి, కలబడిపోయి లాగేసుకుంటారు. అది మరలా ఊరికినే అనుకున్నారు కానీ కాదండి, డబ్బులకి ఎంత పెట్టి కొందామన్నా మన దాకా రావాలంటే రావండి. అందుకే ఈ చేపల కోసం ఏకంగా కలబడి లాగేసుకుంటారన్నమాట, దెబ్బలు తగులుతాయని కూడా లెక్క చేయకుండా. చూశారు కదండి, మరి ఈ చేపలను డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి కూడా దొల్లేసి, లాగేసుకుని, పీకేసుకుని ఎలా తాతహలాడిపోతున్నారో ఈ చేపల కోసం. మరి ఎక్కడివి చేపలు, ఎందుకంత డిమాండు, మార్కెట్కి ఎందుకు రావు, డబ్బులు పెట్టి కొందామన్నా ఎందుకు దొరకవు, ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, మనం మార్కెట్లో నుండి కొనుక్కునే ఈ తీపి నీటి చేప ఎక్కడి నుండి వస్తుందంటే 90% కూడా రైతులు పెంచిన చెరువుల్లో నుండే ఇవి వస్తాయండి. రైతులు పెంచి పట్టుబడికి వచ్చాక పట్టుకిని వాటిని హోల్సేల్ మార్కెట్కి తీసుకొస్తారు. హోల్సేల్ మార్కెట్ నుండి మళ్ళీ వీళ్ళు కొనుక్కుని రిటైల్గా మనకి అమ్ముతూ ఉంటారన్నమాట. అవే మనం కొనుక్కుని వినియోగించుకుంటామండి. మరి ఈ రైతు పెంచే ఈ చేపలు ప్రకృతి సిద్ధంగా పెరగవండి. వీటికి కొన్ని రకాల మేతతో పాటుగా మెడిసిన్ కూడా వాడి వేగంగా పెంచుతారన్నమాట. మరి ఇప్పుడు నేను చెప్పేది అంతా కూడా పంట నీరు చేప గురించేనండి. అంటే చేపల్లో 2 రకాలు ఉంటాయండి, ఉప్పు నీటి చేప, పంట నీరు చేప అని. ఈ పంట నీరుని కూడా కొన్ని రకాల పేర్లతో పిలుస్తారు. పంట నీరు అంటారు, మంచి నీరు అంటారు, తీపి నీరు అంటారు, ఇలా పిలుస్తారు అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకునేదంతా కూడా ఈ 3 పేర్లతో పిలువబడే తీపి నీటి చేప గురించి అండి. సమయం కుదిరినప్పుడు ఉప్పు నీటి చేప గురించి మరో వీడియో చేస్తాను. మరి ప్రకృతి సిద్ధంగా దొరికే ఈ తీపి నీటి చేప మనకు దొరకాలంటే కాలువల్లోనూ ఇలాంటి పంచాయతీ చెరువుల్లో మాత్రమే మనకు ప్రకృతి సిద్ధంగా దొరికే చేపలు దొరుకుతాయండి. మరి ఇలా ప్రకృతి సిద్ధంగా దొరికే ఈ చేపలను తెలుసున్నవారు చాలా మక్కువగా కొనుక్కుని వీటిని తింటారండి. ఇలా ఈ న్యాచురల్గా దొరికే ఈ చేపలను ఒక దాంట్లో చేపలంటే మాత్రం పడి చచ్చిపోతారండి. అదే పల్లెటూరులో ఉన్న పంచాయతీ మంచినీటి చెరువు అన్నమాట. అంటే పంచాయతీకి ఇంకా చాకరీ చెరువు అని, దోళ చెరువు అని, ఇంకా ఇతర చెరువులు కూడా ఉంటాయండి. వాటిలో పెట్టి నీళ్లు, ఈ మంచినీళ్ళ చెరువులో పెట్టి నీళ్లు కూడా ఒకటేనండి, పంట నీరు లేదా తీపి నీరు అంటారు దాన్ని. కానీ ఏ చెరువులో నీళ్ళైతే మనకి ఫిల్టర్ చేసి పైపుల ద్వారా పంపిస్తారో ఆ చెరువుని మంచినీటి చెరువు అని అంటారన్నమాట. ఆ చెరువుని చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తారండి. కాబట్టి మిగతా చెరువుల్లోనూ కాలువల్లోనూ దొరికే చేపల కంటే ఈ మంచినీటి చెరువులో దొరికే చేపల కోసం ఎక్కువ మక్కువ చూపిస్తారన్నమాట. ఏదో విధంగా ఒక చేప కొనుక్కిని వండుకోవాలని ఆ రోజు పని మానేసి మరి వీటి కోసం వస్తారన్నమాట. ఎందుకంటే మంచినీటి చెరువు అనేటప్పటికి త్రాగే నీరు కాబట్టి చాలా ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంటాయి. రెండవది, ఎటువంటి ఆహారము కూడా ఆ చేపలకి అందించరు, మెడిసిన్ వాడరు. అవి ఎంతకాలానికి పెరిగినా సరే ప్రకృతి సిద్ధంగా మాత్రమే 100% పెరుగుతాయండి. అందుకు కాబట్టి ఆ ఊరిలో జనం కనీసం ఆ చెరువు పట్టినప్పుడు చిన్న చేపన తెచ్చుకుని తినాలని మక్కువ అన్నమాట. కాబట్టే ఈ మంచినీటి చెరువుల్ని పట్టినప్పుడు ఆ ఊరి జనమే కాకుండా పక్కూరి జనం కూడా వచ్చేసి ఎంతో కొంత చిన్న చేపైనా కొనాలని మక్కువగా చూస్తూ ఉంటారన్నమాట. కాబట్టి మంచినీటి చెరువు చేపలకి ఉన్న డిమాండు ఇంకా పంట నీరు చేపలకి దేనికి కూడా ఉండదన్నమాట. చాకిరేవు చెరువులు, దోళ్ల చెరువులు, కాలువలు, వీటన్నిటిలో కూడా చేపలు న్యాచురల్గా అంటే ప్రకృతి సిద్ధంగానే పెరుగుతాయండి. కానీ ఎవరికైనా సరే ఈ మంచినీటి చెరువులో చేపలకున్నంత మక్కువ ఇంకా వేటిపైన కూడా చూపించరన్నమాట. ఎందుకంటే ఇవి సంవత్సరాల తరబడి చాలా న్యాచురల్గా అత్యంత శుభ్రమైన నీటిలో పెరుగుతాయి కాబట్టి ఈ చేపలకి ఇంత మక్కువ అన్నమాట. ఇంకా ఈ చేప ఎంత పెట్టుకుందామన్న మార్కెట్కి ఎందుకు రాదంటే ఈ ఊర్లో ఉన్న వాళ్ళకే
చాలామందికి ఎంత పెట్టుకుందామన్నా సరే ఈ చేపలు దొరకవండి. అంత డిమాండ్, ఇక్కడే లాగేసుకుని పీకేసుకుని కలబడిపోతారు. కాబట్టి ఇంకా మార్కెట్కి వచ్చే ఛాన్స్ అయితే అస్సలు 1% కూడా ఉండదన్నమాట. మరి ఇవి ఇంకా ఎవరికి తినడానికి దక్కుతాయంటే ఏ ఊరి మంచినీటి చెరువు పడుతున్నారో ఆ ఊరు ప్రజలు మాత్రమే దక్కుతాయండి. అంటే ఇప్పుడు పట్టేది ఇది మా గ్రామానికి చెందిన చెరువేనండి, అంటే మా ఊరు వాళ్ళకే ఇవి దక్కుతాయన్నమాట. మరి అలా అని ఈ ఊరిలో ఉన్నవారు అందరికీ దొరకవండి. మరి ఇవి మనకి దొరకాలంటే కాస్త కండబలం లేదా కొంచెం పలుకుబడి, ఈ రెండిటిలో ఏదైనా ఉంటేనే ఇవి మనకి దొరుకుతాయన్నమాట. మనలా సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు, కలబడి లాక్కోలేని వాళ్ళు, బలహీనంగా ఉన్నవారికి ఇవి దక్కవన్నమాట, ఆ ఊరైనా సరే. ఉదాహరణకి నన్నే తీసుకోండి. నేను ఇప్పుడు ఇక్కడికి వీడియోలు తీయడానికి వచ్చానే తప్ప చేప మీద ఆశతోటి మాత్రం రాలేదండి. ఎందుకంటే గతంలో నేను 2 సంవత్సరాలు వచ్చి చాలాసేపు గంటల తరబడి వెయిటింగ్ చేసి ఈ చేపలు దొరకక వెళ్ళిపోయానన్నమాట. అప్పటి నుండి నేను మా ఊరి మంచినీటి చెరువు పడుతున్నారని తెలిసినా కూడా చేపలు కొనడానికి రానండి. దీనిని బట్టి మీరు లెక్కేసుకోవచ్చు అన్నమాట. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవి కొనుక్కుందామన్న దొరకవని. అసలు ఈ చేపలు కొంటాకు వచ్చిన జనాన్ని చూడండి, ఏదో తీర్థం జరిగినట్టుగా ఎన్ని మోటార్ సైకిళ్ళు ఉన్నాయో. ఉదయం వచ్చేస్తారండి, ఉదయం తెల్లారకు ముందే వచ్చేసి ఈ చెరువుల చుట్టూ కూర్చుని ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఎప్పుడు పట్టుకొస్తారా, ఆ చేపలు పైకేస్తారా అని. ఆ చెరువులో నుండి ఆ చేపల మూట ఎప్పుడు పైకి వస్తుందా అని కనిపెట్టుకుని చూసే వీళ్ళంతా కూడా ఆ మూట అలా పైకి రాగానే కలబడిపోతారు. ఎవరికి దొరికితే వాళ్ళు పీకేసుకుని లాగేసుకుంటారన్నమాట. ఇక్కడ ఎవరైతే కొంచెం కండబలంగా ఉండి లాక్కోగలుగుతారో వాళ్ళకే దక్కుతాయి అన్నమాట. మరి ఇలా మనం చేయలేం కాబట్టి నేను ఎప్పుడు కూడా ఈ చేపల కొంటకి రానన్నమాట. ఇంకా మా ఊరి చేప అంటే చాలా మక్కువ కాబట్టి రామకృష్ణ ఎలాగా రాలేడని ఎవరైనా తెలుసున్న వాళ్ళు, మా చుట్టాలు బంధువులు ఎవరైనా ఒక్కొక్కళ్ళు పంపుతూ ఉంటారండి. ఈ సంవత్సరం అయితే నేను తీసుకోలేదు, కానీ మా అబ్బాయి ఎలా అయితే పోరాడి మధ్యాహ్నానికల్లా ఒక చేప పట్టుకొచ్చాడండి, వండుకున్నాము. మరి ఇంకా ఈ చేపల్లో ఏవి మక్కువగా కొంటారంటే శీలావతి, బొచ్చు, బంగారు తీగి, ఇవి మక్కువగా కొంటారండి. వీటి తర్వాతే కొరమేను, ఆలుగు ఇలాంటివి కొంటారన్నమాట. ఇంకా ఈ మంచినీటి చెరువుల్లో చేపలు కూడా కొనలేనివి కొన్ని ఉంటాయండి. అవి అయితే మాత్రం మార్కెట్కి వస్తాయి. అవే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చేపలు అన్నమాట. వీటిని మా ఊర్లో అయితే చప్పుడు గొరకలని పిలుస్తారండి. ఇంకా చాలా పేర్లు ఉంటాయి. ఇవి మాత్రం మా ఊర్లో ఎవరు కొనరు కాబట్టి ఇవి మార్కెట్కి వచ్చేస్తాయండి. మార్కెట్లో ఇవి కూడా వాళ్ళకి అమ్ముడైపోతాయండి. ఇంకా మార్కెట్లో కూడా కొననివి, ఎవరు తిననివి కొన్ని ఉంటాయండి. వాటిని దెయ్యం చేపలు అంటారన్నమాట. పేరుకి తగ్గట్టుగానే వీటిని చూస్తేనే భయంకరంగా దెయ్యంలా అనిపిస్తాయి. ఇవి రైతులకి చాలా లాసు చేసే చేపలండి. ఇవి ఎందుకు పనికిరావు. వీటిని పట్టుకున్నాక ఇలా డొంకల్లో పారబోసేస్తారు. ఆ తర్వాత ఇవి ఎండిపోతాయి అన్నమాట. చేప జాతిలో రైతులకి అత్యంత నష్టం చేసే జాతి చేప ఇదేనన్నమాట. ఓకేనండి, మరి మా ఊరి చేపల గురించి, మంచినీటి చేపల గురించి తెలుసుకున్నారు కదండి. ఒకవేళ మా ఊర్లోనే ఈ డిమాండ్ అనుకుంటున్నారేమో, ప్రతి ఊర్లోనూ కూడా పంచాయతీ మంచినీటి చెరువులో ఇదే విధంగా డిమాండ్గా ఉంటాయండి. మేము ఒకసారి అన్నవరం కొవ్వాడ అనే గ్రామంలో ఆకుకూరలు పండించేవాళ్ళమండి. అక్కడ మంచినీటి చెరువు పట్టినప్పుడు కూడా సేమ్ ఇక్కడ నేను చెప్పింది ఎలా జరిగిందో అక్కడ కూడా సేమ్ అలాగే జరిగిందండి. అంటే ప్రతి ఊర్లోనూ కూడా మంచినీటి చెరువులో చేప అంటే ఆ ఊరు వారికి చాలా మక్కువగా ఉంటుంది కాబట్టి ఇదే పరిస్థితి ఉంటుందన్నమాట. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడి జ్యోతి.